హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి క్విజైన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పచ్చిమిర్చి కారం. దీనికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి ఒక 1/4 కేజీ తీసుకోవాలి. తర్వాత మినప్పప్పు, ఆవాలు, మెంతులు, వెల్లుల్లిపాయ రెబ్బలు మనకి ఎన్ని కావాల్సి అన్ని తీసుకోవచ్చండి. ఒక 10-15 తీసుకోవచ్చు. పెద్ద ఉల్లిపాయ ముక్కలు, ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు చేసుకోవాలి. ఆ తర్వాత చింతపండు, ఎందుకంటే చాలా కారంగా ఉంటుంది పచ్చడి కాబట్టి దీనిలో కొంచెం చింతపండు తగినంత వేసుకోవాలండి. తక్కువ వేసుకోకూడదు, అలానే ఎక్కువ వేసుకోకూడదు. పచ్చిమిర్చికి సరిపడా వేసుకోవాలి. తర్వాత ఉప్పు, పసుపు, తర్వాత చిన్న బెల్లం ముక్క. అంటే కారం ఎక్కువ ఉంటుంది, ఆ కారం అందరం తినలేం కదా, అందుకని చిన్న బెల్లం ముక్క వేయినట్టుగా చిన్న బెల్లం ముక్క వేసుకోవాలండి. దీన్ని తయారు చేసే విధానం ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలండి. ఈ బాండీలో 2 చెంచాలు నూనె వేసుకోవాలి. 2 లేదా 3 అయినా వేసుకోవచ్చు. ఇలా నూనె వేసుకొని కాగిన తర్వాత ఈ పోపు సామాన్లన్నీ వేసుకోవాలి. ముందుగా మెంతులు వేసుకోవాలండి. 1 స్పూన్ మెంతులు 1 స్పూన్ వేసుకోవాలి. ఇది కొంచెం వేగాలి, ఎందుకంటే మెంతులు చేదుగా ఉంటాయి కదా, కొంచెం దోరగా వేపుకోవాలన్నమాట, లేకపోతే చేదు వస్తుందండి మెంతులు. కొంచెం ఆవాలు వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినపప్పు వేసుకొని కలపాలి. ఇవి కూడా వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేయాలి. ఇవన్నీ కూడా బాగా దోరగా వేగాలండి, మాడకూడదు. మాడితే చేదు వచ్చేస్తుంది అనమాట. దోరగా వేపిన తర్వాత ఆవాలు కూడా చిటపట అంటూ ఉంటాయి కదా, ఆ స్టేజ్లో ఈ పచ్చిమిర్చి వేసేయాలి. ఈ పచ్చిమిర్చి ముందుగా కడుక్కోవాలండి. తొడిమలు తీసి 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని మట్టిపోయేలాగా కడుక్కోవాలి. తొడుములన్నీ తీసి పెట్టుకోవాలన్నమాట. ఇలాగ స్టవ్లో వేసిన తర్వాత దీనిపైన ఒక మూత పెట్టాలండి. ఎందుకంటే కాయలు కింద వేసేస్తాం కదా, మేమైతే కాయలు వేస్తాము. కాయలు వేస్తే పేలుతాయి అన్నమాట, నూనెలో వేస్తే మీద పడే ఛాన్స్ ఉంది కాబట్టి దీనిపైన ఒక మూత పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. 5 నిమిషాలు మగ్గనివ్వాలి. పచ్చిమిర్చి కూడా మాడకూడదు అనమాట. సిమ్లో పెట్టేసుకోవాలి స్టవ్ కూడా. ఇలా మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలండి పచ్చిమిర్చి. ఈ విధంగా పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇంకా స్టవ్ కట్టేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు కొంచెం కలర్ మారి, కొంచెం ఇలాగా కలర్ మారి వడబడినట్టుగా ఉంటాయండి, అప్పుడు కట్టేసుకోవడం. మరీ మాడక్కర్లేదు. ఈ విధంగా ఉన్నప్పుడు దింపేసుకోవాలి. దింపేసుకొని ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టుకోవాలన్నమాట. కాసేపు చల్లారనిద్దాం. ఈ విధంగా పచ్చిమిర్చి బాగా చల్లారనివ్వాలండి, అప్పుడే మిక్సీలో వేసుకోవాలి. వేడి మీద అస్సలు వేయకూడదు. ఇప్పుడు ఇది ఇలా ఉంచేసి ముందుగా మిక్సీ జార్ ఒకటి తీసుకోవాలి. ఈ మిక్సీ జార్లో ముందుగా ఉప్పు వేసుకోవాలి, కల్లుప్పు. తర్వాత పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత ఆ పచ్చిమిర్చికి తగినంత చింతపండు వేసుకోవాలి. కొంచెంగా బెల్లం వేసుకోవాలి. కారం తగ్గటానికి బెల్లం వేసుకుంటాం అన్నమాట. తర్వాత ఇందులో పెద్ద ఉల్లిపాయ ముక్కలు, 1 ఉల్లిపాయ,
ఆ తర్వాత ఇందులో వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఒకవేళ క్వాంటిటీ ఎక్కువైతే 2 ట్రిప్పుల కింద వేసుకోవచ్చండి. నాకు కొంచెం క్వాంటిటీ ఎక్కువైంది కాబట్టి మళ్ళీ మిగతా పచ్చిమిరపకాయలు తర్వాత వేస్తాను. ఇది క్వాంటిటీ ఎక్కువైతే కనుక 2 వాయిల కింద పట్టుకోవాలండి. నేను క్వాంటిటీ ఎక్కువైంది కాబట్టి 2 వాయిల కింద పట్టుకుందాం అనుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి ఇలా ఉంచేసాను అన్నమాట. ఈ విధంగా మిక్సీ ఆన్ చేసి మిక్సీ పట్టుకోవాలి. కిందకి పైకి ఇలా కలుపుకోవాలి. ముందుగా వేసుకున్నవి ఒక ట్రిప్ ఇందులో అయిందనమాట. నాకు ఇంకా కొన్ని పచ్చిమిర్చి మిగిలిపోయినాయి. ఇది రెండోసారి వేస్తున్నాను. మళ్ళీ రెండోసారి కూడా ఈ మిగిలిపోయిన పచ్చిమిర్చినంతా కూడా రెండోసారి ఇంకో వాయిలో వేసుకోవాలి. ఈ విధంగా రెండోసారి పట్టిన పచ్చిమిర్చి కూడా ముందు మిక్సీ పట్టిన దాంట్లో కలిపేసుకోవాలి. ఇలా కిందకి పైకి ఇలా బాగా కలిపేసేస్తే అన్నిటికీ ఉప్పు కారం అన్నీ పడుతుంది అన్నమాట. ఈ విధంగా 2 వాయిలు రుబ్బుకున్న తర్వాత లాస్ట్కి తీసే ముందుగా వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 10-15 వేసి మిక్సీ పట్టాలన్నమాట. తయారైన పచ్చడి ఫైనల్గా చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఇలాగా పైన వేసుకోవాలన్నమాట. ఇప్పుడు గోంగూర పచ్చడి అలాంటి వాటిలో వేసుకుంటాం కదా, అలా సన్నగా చిన్న ఉల్లిపాయ ముక్కలు తరుక్కొని ఇందులో వేసుకోవాలి. ఈ పచ్చడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. లేదంటే కనుక ఇడ్లీ, దోశ, తర్వాత చపాతీ, పుల్కా ఇందులో అయినా కూడా ఈ పచ్చడి తింటే చాలా బాగుంటుందండి. ఒకవేళ ఇడ్లీలో తినేట్లయితే కనుక ఇంత గట్టిగా కాకుండా కొంచెం ఇలా పల్చగా చేసుకొని వేడి ఇడ్లీల్లో నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ చట్నీ ఇలా తీసుకొని ఇలా నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. జనరల్గా ఇడ్లీ పచ్చడి అంటే కొబ్బరి చట్నీ అని, అల్లం చట్నీ అని అవి తింటాము. ఇప్పుడు అలా కాకుండా ఇది ఒక వెరైటీ చట్నీ కింద ఉంటుందండి. ఇడ్లీకి కూడా టేస్ట్ వస్తుంది. పచ్చిమిర్చి అనేది తింటే చాలా మంచిది కదండి హెల్త్కి. ఈ మధ్యలో అందరూ పచ్చిమిర్చే తినమని చెప్తున్నారు డాక్టర్స్ కూడాను. పొడి కారము, ఎర్ర కారము, కారపొడి అవి తింటుంటే ఎసిడిటీ, అల్సరు అలాంటివన్నీ వస్తున్నాయి. పచ్చిమిర్చి తింటే అసలు అన్నిటికీ కూడా చాలా మంచిది అని డాక్టర్స్ కూడా చెప్తున్నారు. ఈ పచ్చిమిర్చి తినడం వల్ల బ్లడ్ కొలెస్ట్రాల్ అవి కూడా తగ్గుతాయని డాక్టర్స్ కూడా చెప్తున్నారండి. సాధ్యమైనంత వరకు ఎండుమిర్చి, ఎర్ర కారము అవి మానేసి వాటి ప్లేస్లో ఈ పచ్చిమిర్చి కారాలు వేసుకుంటే మనకు హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. అండి ఇవాళ నేను చేసిన రెసిపీ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.